ఇది వచ్చేసి మనకి భద్రకాళి మాత టెంపుల్ యొక్క ఎంట్రన్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఈరోజు మనము వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి మాత టెంపుల్ని వర్చువల్గా ఒక లుక్ వేసేద్దాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది, 3కి ఓపెన్ చేసి. ఇక్కడ షాప్స్ ఉంటాయి, తర్వాత ఎంట్రన్స్. ఇప్పుడు ఎంత? 12:40. లేదమ్మా భద్రకాళి గోశాల. లడ్డు పులిహార కౌంటర్. మనం టోకెన్స్ తీసుకొని తర్వాత ప్రసాదం తీసుకోవడానికి. కనిపించిందా నీకు? ఎంత నడుచాలి? బ్యూటిఫుల్ లేక్, చాలా ప్రశాంతంగా ఉంది. భద్రకాళి టెంపుల్ దగ్గర లేక్. ఆరోగ్యాభివృద్ధిరస్తు, ఆనందాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయుష్యాభివృద్ధిరస్తు, ఆత్మజ్ఞానాభివృద్ధిరస్తు. భద్రకాళీ శరణం మమ. భద్రకాళి మాత దర్శనం కొరకు కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపలికి మొబైల్ అలో లేదు, కానీ షార్ట్గా నేను
లైట్గా వ్యూ చూపిస్తాను. భద్రకాళి మాత రూపం అనేది మనకి గోల్డ్ కలర్లో చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, మంచిగా అనిపిస్తుంది. అలా చూడంగానే ఇలా గుర్తు ఉండేలాగా. సో మీరు ఒకసారి వెళ్ళినప్పుడు వరంగల్కి భద్రకాళి మాతని దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది భద్రకాళి మాత యొక్క అలంకారము. సో ఇలా మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. తరువాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి అమ్మవారిది మండపం ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కూడా మనము దర్శనం చేసుకున్నాము. వాటర్ సదుపాయం అయితే సూపర్గా ఉంది. యాగశాల కూర్చోవడానికి ఎంత భద్రకాళి మాత. మర్రి చెట్టు. సో మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ భద్రకాళి మాత అద్దాల మేడ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా మా దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో వరంగల్లో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని టెంపుల్లో పూజారిని అడిగితే హోటల్ అశోకాలో బాగుంటుంది అన్నారు. సో మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఇది హోటల్ అశోక యొక్క హోటల్ వ్యూ బయట వచ్చేసి. సో ఇక్కడైతే పార్సెల్స్ అలాగే వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెజ్కి సపరేటు, నాన్ వెజ్కి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సీటింగ్ వచ్చేసి. సో కనిష్క అనేది వెజ్ రెస్టారెంట్, అశోక వచ్చేసి నాన్ వెజ్ రెస్టారెంట్ కింద పెట్టేశారు. సో ముందుగా మనకి ఇక్కడ శానిటైజర్ ప్రొవైడ్ చేశారు ఎంటర్ అయ్యే ముందు. సో లోపల వచ్చేసి వ్యూ ఇలా ఉంది. హోటల్ అశోక కనిష్క ఒకటే. అటువైపు వచ్చేసి నాన్ వెజ్ వెజ్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి ఓన్లీ వెజ్. సో ఎంట్రీ అవుతాం. ఇప్పుడు మనం వచ్చిన దగ్గర వీళ్ళన్నీ అడుగుతారని చెప్పారు కదా పిల్లలు. సో సెల్ఫీ మ్యాండటరీ కదా. సో మా గ్యాంగ్తో ఒక సెల్ఫీ ఉంది. బాగుందా? బుడ్డోడు కూడా తీసుకున్నాయా? ఇక్కడ వెజ్ థాలీ మేము ఆర్డర్ చేసాము. మినిమం ఐటమ్స్ టేస్ట్ అయితే అశోక కనిష్క వెజ్ థాలీ ఇది. ఇందులో మనకి చింతకాయ పచ్చడి, కాకరకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, పప్పు, అలాగే వంకాయ ఫ్రై, పెరుగు. ఇది వచ్చేసి పాపిడి టైప్ కొబ్బరి స్వీట్, రసం, సాంబార్, అలాగే పూరి అప్పడం కూడా మనకిచ్చారు. ముందుగా మనము పూరీని ట్రై చేద్దాం. పూరి విత్ వంకాయ.
నేను ఫస్ట్ టైం పూరి విత్ వంకాయ గ్రేవీ ట్రై చేశాను, చాలా సూపర్గా ఉంది. ఈ స్వీట్ అయితే ఓకే ఓకే, నాట్ అప్ టు ద మార్క్. చెడి పొడి నెయ్యి కూడా ఉందా? ఇస్తాడంట. బాగుంది కూడా. సో ఇలా అన్ని ఐటమ్స్తో ట్రై చేసాము, అన్ని టేస్ట్ బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్తో మంచి ఫుడ్ మనకి ప్రొవైడ్ చేశారు అశోక రెస్టారెంట్ వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి సాంబార్, ఆ తర్వాత ఇంకా కర్డ్తో టేస్ట్ చేసేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అశోకాలో. అలాగే ఆ ఊర్లో కూడా చాలామంది ఈ రెస్టారెంట్ గురించే చెప్పారు, ఇక్కడే ఫుడ్ బాగుంటుంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్.